ఈరోజు ఒక వంట చేద్దామని అంటే తినే వంట కాదు, కూర కాదు, పిండి వంట. న్యాయంగా నేను చెప్పాను కదమ్మా గుజరాత్ వెళ్తున్నానని చెప్పి మా వాళ్ళందరూ ఏమేమో వండేస్తున్నారు విజయవాడలో కూర్చుని. అదిగో పెసరపప్పు అంటమ్మా. ఓకే, ఇది కడిగి ఉడకబెట్టేయాలంట. ఉడకబెట్టేస్తా. తర్వాత ఇంకా పచ్చిమిరకాయలు చెప్పారు కదా. ఈవిడేమంటున్నారు తెలుసా, అదేంటమ్మా మెల్లోకి ఏం వేసుకోలేదు, ఎక్కువ నగలు, మీరు మంచి చీర కట్టుకోదంటే వంట చేసేవాళ్ళు పల్లెటూళ్ళు కట్టుకుంటాం మన వాళ్ళల్లో ఇట్లా పిండి వంట చేసేటప్పుడు. ఆవిడ గెస్ట్ వచ్చింది కాబట్టి రెడీ అయ్యి చక్కగా వచ్చింది. చల్లారినా పర్వాలేదుగా మనకి చెగుళ్ళు జుట్టుతప్పుడు. అదేనన్నా, ఇది తిప్పేసి మాకు పెట్టేస్తాం మూత. చూసారమ్మా ఎలా చేశారో. ఇంకొకటి అయిన తర్వాత ఇంకొక దానిడు అయిన తర్వాత పట్టుకెళ్ళిపోతా. ఇవాళ ధనత్రయోదశి, ధన్వంతరి అంటారు, ధనత్రయోదశి అంటారు. ఈరోజు శని త్రయోదశి కూడా. శనివారం త్రయోదశి వచ్చిందంటే చాలా రోజుల తర్వాత ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని గుమ్మంలో రెండు పక్కల దీపాలు పెట్టుకోమని చెప్పాడు. అది నేను చూసింది, పెట్టుకుంటే రెడీ చేసుకున్నాను. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు చదవడానికి పెద్దగా లేవు, ఎందుకంటే నిన్నే ఒక షూట్ చేశాను. ఈ జొన్న రొట్టెలది మా ఫ్రెండ్ వచ్చేసి పెట్టారు కదా, అవి చదివేశాను మొత్తం ఇంచుమించు అన్నీ, పెద్దగా లేవు. ఈ తిరుప్పావై అని ఒక ఆవిడ రాశారు 8417. విజయ మేడం, అన్బిలీవబుల్, యూ హ్యావ్ ఎక్సలెంట్ ఎనర్జీ టు డూ ఆల్ వర్క్ alone, staying alone where from you get such strong and energy. ఓకే, మొత్తానికి ఏదో చదివేశాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇంకొకళ్ళు కూడా రాశారు, కోలాహలం సుధారాణి, సూపర్ బొమ్మ, వన్ డే ఎగో. ఇది నేను చదివినట్లేను నిన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఒక వంట చేద్దామని అంటే తినే వంట కాదు, కూర కాదు, పిండి వంట. న్యాయంగా నేను చెప్పాను కదమ్మా గుజరాత్ వెళ్తున్నానని చెప్పి మా వాళ్ళందరూ ఏమేమో వండేస్తున్నారు విజయవాడలో కూర్చుని. నేను ఇంతవరకు ఏమీ వండలేదు, ఆయన కూడా వాళ్ళకి చెప్పలేదు. మా ఫ్రెండ్తో ఇలా చెప్తే అన్నారు, నేను చెకోడీలు చేసి పెడతానండి, పిండి అయితే తెప్పించుకోండి చేసి పెడతానన్నారు. సరే చేసి పెడతాను, ఒక ఫ్రెండ్ వచ్చారు కదా, అందుకు చేద్దామని ఈరోజు ఆ ప్లాన్ చేసుకున్నానమ్మా. చెకోడీలు చేస్తాం, వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా పట్టుకెళ్తాను నేను గుజరాత్కి. ఓకేనమ్మా. అదిగో మా ఫ్రెండ్ పూర్ణ గారు, వీళ్ళది వైజాగ్, ఇక్కడ కాదు, ఇక్కడ వీళ్ళ కోడళ్ళు కొడుకులు అందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే మాతో పాటు కలిసిపోయి ఉంటారనమాట. ఇక్కడ ఈవినింగ్ అయితే దిగటం, వీళ్ళ వేపరాలు వీళ్ళ కోడళ్ళు అందరూ మాకు బాగా తెలుసు. ఈవిడ వైజాగ్ కదా, వచ్చినప్పుడల్లా మమ్మల్తో కలిసి కూర్చుంటారు. నాకు తెలిసి అటు పక్కలకి బాగా ఈ వంటలన్నీ బాగా వచ్చు కదా, అందరూ ఈవిడ పిండి వంటలన్నీ బాగా చేస్తారు. పండగలకు వీళ్ళందరూ వీళ్ళ కోడళ్ళు వీళ్ళ వేపరాళ్ళు అందరూ వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈరోజు చెకోడీలు చేసి పెడతానంటున్నారు, అందుకని బీపిండి అవి ఏమని చెప్పారు అన్నీ తెప్పించి పెట్టాను. ఈరోజు అవి చేద్దాం రండి. ఇదిగో 1.5 కిలో పిండి, మనమంతా పట్టించలేములే, తెచ్చాం. ఇదిగో పెసరపప్పు అంట చూడండి, అదిగో పెసరపప్పు అంటమ్మా. ఓకే, ఇది కడిగి ఉడకబెట్టేయాలంట. ఉడకబెట్టేస్తా. తర్వాత ఇంకా పచ్చిమిరకాయలు చెప్పారు కదా, చాలా ఇంకొంచెం అదిగో చూడండి చాలా. ఓకే, ఇప్పుడు ఇంతేగా, నేను అక్కడికి వచ్చేస్తా, మీకేమొద్దు, మీరు నుంచోండి, నేను చేస్తా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఈ పెసరపప్పు, ఈ పిండి ఇంతే. జీలకర్ర వేయాలి, జీలకర్ర ఏమో ఎసట్లో వేయాలి. సరే, ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొస్తా. వేస్తా కడిగేసేస్తా. చూడండి అమ్మా, గ్లాసులతో కొలుస్తున్నాను. మీరు రేపొద్దున చేసుకోవాలి కదా, పిండి కొట్టాలి అన్న బాధ లేదు, ఇట్లా అయినా తెచ్చుకోవచ్చు అంట. ఓకేనా, పోసేయండి.
అది ఉంచండి రాకపోతే ఇది 5 గ్లాసులు ఉప్పుదాం అంటే నీళ్ళు ఎక్స్ట్రా అయితే పిండి పడిపోద్ది. పిండి పెట్టి నీళ్ళు పడతాయి. అలాగా ఓకే. మా పిండి కూడా విడిగా ఉంది, కావాలంటే ఇంకో గ్లాస్ పోద్దాం. అంటే పర్వాలేదు ఉంది. ఒక్కొక్క పిండికి ఇప్పుడు 6 గ్లాసులు 6 గ్లాసులు పోసాం. ఇదిగో బీ పిండి మనం తెప్పించింది ఉంది ఇంట్లో. ఓకేనా? ఇప్పుడు ఈ పిండి ఇక్కడ పెడతా. ఇప్పుడు నీళ్ళు ఎన్ని పోయిను? 6 గ్లాసులు. దీంతో నీళ్ళు పోయాలి. ఓకే 7 పోస్తాలే. ఇదిగో చూడండమ్మా, 1 2 3 4 5 6 7 పెట్టేసా. అది ఇది మూత పెట్టేసా. ఇది అంటించేసా. ఇదిగో కాసేపు మూత కూడా పెట్టేద్దాం, కాగుతూ ఉంటాయి. మెత్తగా అయిపోయిందిగా, సరిపోద్దా? ఇప్పుడు అయిపోయింది. జీలకర్ర తీనా? చాలా తీస్తా, వేరే డబ్బాలు వేస్తా. ఎప్పుడు జీలకర్రలు మా ఇంట్లో ఎక్కువే వాడతా. పడతలేండి. జీలకర్ర, అల్లం, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ ఎక్కువే ఉంటాయి నా దగ్గర. ఎల్లుల్లిపాయలు ఎక్కువ అవుతాయి. ఎల్లుల్లిపాయలు తెగ వాడతా. ఇదిగో చూడండి పప్పు సరిపడా వచ్చింది చక్కగా. అది ఇదిగో చూడండి పప్పు. అంతేనా? ఇట్లా మా తిప్పితే చాలా? ఓకే. ఇదిగో చూడండి ఇంతవరకు చాలంట. ఇలా మెదిపి ఇప్పుడు ఇందులో వేసేస్తారా? ఇట్లా ఇది చాలంటమ్మా. ఇది వేయాలంట. ఉప్పు వేసారు. ఓకే సరిపడా వేసారు ఉప్పు. ఓకే సరే సాల్ట్ వేసుకోవచ్చులే. ఈ జీలకర్ర వేసేయటం, ముందు పప్పు వేసి తర్వాత పిండి వేయాలి. పప్పు కర్రీ కింద దించి పప్పు వేసి కలిపేసి కింద దించి కింద ఎందుకులే, అప్పుడు అక్కడ పెట్టేసుకుందాం. కూర్చొని చేసుకోవచ్చు. ఇక్కడ కింద కూర్చొంత చేయలేం. అప్పుడు పప్పు ఇందులో ఉండలే అవుద్దాం. కాగే పప్పు నీళ్ళు ఇందులో పోసేనా అది బెటర్. పప్పు అందులో ఎత్తి కలవదు సరిగ్గా. ఆ నీళ్ళు ఇందులో పోసి కలిపి పోసేస్తా. మరి అది ఈవిడేమంటున్నారు తెలుసా? అదేంటమ్మా మెల్లోకి ఏం వేసుకోలేదు, ఎక్కువ నగలు, మీరు మంచి చీర కట్టుకోదంటే వంట చేసేవాళ్ళు పల్లెటూళ్ళు కట్టుకుంటాం మన వాళ్ళల్లో. ఇట్లా పిండి వంట చేసేటప్పుడు ఆవిడ గెస్ట్ వచ్చింది కాబట్టి రెడీ అయ్యి చక్కగా వచ్చింది. అలా ఉండాలి. రోజు అయ్యే రెడీయే కదా. ఇవాళ సాధారణంగా మన ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు అలా. అదే చెప్పే ఈవిడికి. కలపిల్లాడిని కదా, ఉండు తర్వాత ఎదురు కానీ జీలకర్ర కూడా ముందు పప్పులో పోస్తున్నా. సిమ్లో పెడుతున్నా కాసేపు మరగకుండా. ఇది బాగా చక్కగా అవ్వాలమ్మ. ఏమీ లేకుండా మెత్తగా ఉంటే మళ్ళీ పిండిలో మధ్యలో ఉంటే బాగోదు. అంతే కదండి? నేర్పేది మీరు, మీకు నేర్పేది నేను. 4 సౌండ్లు కుక్కర్ వచ్చేసింది అనుకోండి, మీకు ఉడికిపోయింది లోపల అనుకోండి, అప్పుడు వేడి నీళ్ళ కింద పెట్టేయచ్చు. చన్నీళ్ళ కింద పెట్టేస్తే శుభ్రంగా ఉంటుంది అన్నం కూడా. అదిగో జీలకర్ర వేసేద్దామా? ముందు ముద్దేసేనా? ఇది పిండి పిసికేటప్పుడు వెళ్ళిపోద్ది. ఇదిగో అమ్మ అంతే చాలు. పచ్చిమిరపకాయల ముద్ద తీస్తా. చూడండి అమ్మ, పచ్చిమిరపకాయల ముద్ద. ఇదిగో చూసారా? అది ఆ కాటు ఎందుకు పోవటం అది. ఇప్పుడు ఇది చూశానంటే నేను కూడా వండాలి. పెట్టేస్తా. చూడండి అమ్మా పోయింది. పైన చట్టపోయింది. అబ్బా కరెక్ట్గానే పోసుకున్నాం. చల్లారినా పర్వాలేదుగా మనకి చెగుళ్ళు చుట్టేటప్పుడు. అదేనన్నా ఇది తిప్పేసి మాకు పెట్టేస్తాం మూతేనా. అది తర్వాత పెంచుకుందాంలేండి. సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. అది బరువులు కూడా పెట్టేసా, ఎంతో కొంత బరువు కూడా పెట్టేసా. చూడమ్మా పొగలు వచ్చేస్తుంది అంటే బాగా ఉక్కిపోయింది చక్కగా. కొంచెం కొంచెం తీసుకుంటానండి. వంటలు చేసి వచ్చు, కొంచెం చల్లారితే వంటలు చేసి వచ్చు. ఎంత ఇప్పుడు ఎక్కడ చల్లారుతుంది? చల్లారుతుంది. మీ దీంట్లోకి వస్తే చల్లారుతుంది.
అలాగా అయితే ఇంకోటి పెద్ద తీసుకొస్తా గరిటి. నీకు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకున్నా చేతి కలుపుకోటానికి ఎంత నూనె పట్టరానా? నేను తీసుకుంటా. ఇంకా ఉప్పు చూడ కుదరండి, మీరు చూడండి. అదే ఉండదు, మీరే చూడండి. పర్వాలే పట్టండి, తినండి. నేను పెద్ద ఉప్పులు చూడలే, మా వాళ్ళకి తెలిసి నా సంగతి. ఏనా అది చాలా నేను పిసుకుతాలే, మీరు పిసకలేరు, మీరు వేడి పట్టలేరు. ఇంకేదైనా చేయటాకు ప్లేట్ తేనా? ఈ గిన్నె చేసుకుని ఇలా పెట్టుకుంటే అప్పుడు చేద్దాం ముందు. ఉండండి, నేను వేరే ఇంకోటి తీసుకొస్తా. ఎందుకు ఫ్రీగా చేసుకోక, మన ఇంట్లో సామాన్లు ఉన్నాయి కదా. చాలా సుతారంగా చేస్తున్నారు, క్లియర్గా. మేము 15 కేజీలు బియ్యం మా తోటికోళ్ళ లెక్క చేస్తా. అదే మా తోటికోళ్ళు అవుతారులేండి. ఉప్పి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికి క్యాన్లతో పంపివారు. కలిపారు మొన్న క్యాన్లతో పంపిస్తారు మీరు చేసి. వాళ్ళు పంపుతారు, వీళ్ళు చేసుకోరు కదా వాళ్ళు. అవునవును. అలా ఒక్కొక్క గిన్నెడు అయిన తర్వాత నేను పోయి అంటిస్తా, నూనె పెట్టి నూనెతోటి జాగ్రత్త వేస్తా. ఈ సాఫ్ట్ ఆటాకి ఏ పిండి అనేది లెక్క లేకుండా బాగానే వచ్చింది. ఈ పిండి కొన్న పిండి కూడా కొట్టిన పిండిలతో చేయాలి ఏం లేదు. కొట్టిన పిండి రాదు అసలు. అహో, నీళ్ళతో పెసరైతే జారైపోద్ది కదా అది. అది కొట్టిన పిండి అసలు రాదు. ఇదే బెటర్. చూసారమ్మా ఎలా చేశారో? ఇంకొకటి అయిన తర్వాత ఇంకొక దాని అయిన తర్వాత పట్టుకెళ్ళిపోయి అప్పుడు స్టవ్ స్టార్ట్ చేస్తా. భలే ఉంది, జిగురు సూపర్గా ఉంది. ఇదిగో ఎలా అతుక్కుందో, జిగురు బాగా ఉక్కబెట్టాం, క్లియర్గా వచ్చింది. కొలత 6 పిండి పోసేసాం కదా, కొలిసి ఫుల్గా 7 నీళ్ళు పోసా. పిండి అంటే కొంచెం కొలతకి ఎక్కువే పడదు కదా, నీళ్ళు అయితే కరెక్ట్గా ఉంటాయి. అందుకని మొత్తం మీద ఒక 1/2 గ్లాసే ఎక్కువ పట్టినాయేమో పిండికి, దానికి కరెక్ట్గా పట్టింది. పిండి పెసరపప్పు ఆ గ్లాసులు క్లియర్గా వేశారు. ఈజీ, నాకు వచ్చేసింది. ఇక పాపం నేను చేసిస్తే తీసుకుంటారు, తింటారు కూడా. ఒక్కదాన్ని చేయలేను. పండు ముందు నేను వెళ్ళి ముందు చెగడులని కొంచెం మురిపీలు ఎక్స్ట్రా ఇవ్వండి, చేయండి, ఒకరోజు పెట్టుకుంటా, అప్పుడు పిల్లలకు పంపిస్తా. అప్పుడు ఎక్స్ట్రా 3 కేజీలు పిండి ఉప్పితే ముగ్గురికి 3 కేజీలు ఇచ్చేస్తా. 2 రోజులు చేద్దాం కావాలంటే. అలాగే నేను చేస్తాను, ఖాళీయాలండి. అదే 2 రోజులు మురుకులు చేద్దాం, ఒకరోజు ఇంకేయో ఒక రోజు అయిపోద్ది. మురిపీలు ఒకరోజు, అది అలా చేద్దాం. చూద్దాం ఒకటి వేసి కాగిందేమో, ఎందుకైనా మంచిదని ఇది ఇట్లా కొంచెం ఇట్లా కదుపుతున్నా. ఒకటి ఊడిపోద్ది, అది ఊడిపోయింది చూసారా. అందుకనే అది హాయిగా ఉడుకుతుంది. బాగా కొంచెం వేగిన తర్వాత కలుపుతా, లేకపోతే ఊడిపోతాయి. చక్కగా స్టైల్గా నొక్కి పెట్టాం కదా, అలాగే ఉండాలి. ఫస్ట్ టైం వంట కానీ చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. ఆ పెసరపప్పు, ఆ పచ్చిమిరపకాయ నూరిన ముద్ద, సాల్ట్, అంత జీలకర్ర వేసి వాటిలో పట్టించుకో. మనం కొనుక్కొచ్చిన పిండి ఎంత జిగురుందో ఆ పెసరపప్పు వేసేటప్పటికి చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఒక్క ముక్క కూడా వేస్ట్ అవటల్లా, అలా చూస్తుంటే అలా తీసి పెట్టేస్తున్నారు. పట్టుకుంటుంటే ఇలా అంటుపోయిందంటే చూడండి, ఇదిగో ఇలా చేస్తే అంటుపోయిందంటే. బాగా కాగిపోయినాక వేస్తే కలర్ వచ్చేస్తాయి కానీ ఏగవండి. అందుకని కరెక్ట్ కాపు చూసి నూనె వేసా. బాగున్నాయి, చక్కగా ఎగుతున్నాయి, నిలబడి ఎగుతున్నాయి హాయిగా. ఇందులోనే పోస్తా, రెండోసారి వేస్తా కదా, అప్పుడు బాగుంటాయి.
ఇది కూడా వేసి రెండు కలిపి అప్పుడు వేసేద్దాం, బాగానే ఉంటుంది. ఇదిగో చూడమ్మా, వేడెక్కింది నూనె. చూడండి ఎట్లా ఏగుతుందో. కాకొచ్చినాక పోసే కదా సూపర్గా ఏగుతుంది. కొంచెం పెద్ద కళాయి 2-3 చేసి అందించేస్తుంటే కొంచెం పెద్ద కళాయి పెట్టి ఒక 2 కిలోలు నూనె పోసేస్తే సూపర్గా ఒక ట్రిప్ కింద వచ్చేస్తాయి. చూసారమ్మా, నిదానంగా అంటున్నా, అంటుకోకుండా ఇలా ఇలా నిదానంగా. ఓకేనా? ఇదిగో కలిపి తీసుకోండి ఒకటి. ఆరిన తర్వాత ఇంకా పడక్కమంటది. తీసుకోకుండా మళ్ళీ ఇది నూనె పడేసరే. ఇందులో ఆరతాయి, తర్వాత బెసిన్లో పోస్తా. ఇవన్నీ కొనుక్కుంటే బోల్ డబ్బులు అయిపోతాయి. చూసారా మనం చేసుకుంటే. అమ్మా, ఈరోజు ఇది సపరేట్గా నేను వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇవాళ టైం చాలలేదు. అవలా మా పని ఇంకా గంట పెట్టేటట్టుంది. అందుకని 5:30 నుంచి 7 గంటల లోపు ఇవాళ ధనత్రయోదశి, ధన్వంతరి అంటారు, ధనత్రయోదశి అంటారు. ఈరోజు శని త్రయోదశి కూడా. శనివారం త్రయోదశి వచ్చిందంటే చాలా రోజుల తర్వాత ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని గుమ్మంలో 2 పక్కల దీపాలు పెట్టుకోమని చెప్పారు. అది నేను చూసింది, పెట్టుకుంటే రెడీ చేసుకున్నాను. ఇదిగో ఆవు నెయ్యి వేడి పెట్టానమ్మా, ఒత్తులేసాను. ఆవు నెయ్యి వేడి పెట్టాను చక్కగా. మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది చక్కగా అక్కడ ఊడ్చి శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచి అక్కడ ముగ్గులు వేసుకుని పువ్వులు పెట్టి వస్తా. వెలిగించేసిన తర్వాత దీపం ఇలా పెట్టామనుకో సూపర్గా ఉంటుంది. ఇక చూసారా, ఇక ఎంతసేపు అయినా మనం పోస్తూ ఉండొచ్చు నెయ్యి తీసుకెళ్ళి. ఇప్పుడు రెడీ చేసి ఇక్కడ పెట్టా. ఇంకా అక్కడికి వెళ్ళి తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసి 2 పక్కల ముగ్గులేసి పువ్వులు పెట్టి దీపం వెలిగించి వస్తాం. ఓకేనా? ఉంటారమ్మా, రూమ్ సర్వీస్ వాళ్ళు అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయారు. అయినా ఇప్పుడు పూజ చేసి ముగ్గు వేసుకుంటున్నాం కదా, అందుకని ఇప్పుడు 2 పక్కల తుడుస్తా, గుమ్మం తుడుస్తా. ఇది కుబేర ముగ్గు.
అది జామ పండ్లు పెట్టాం. దీపం వెలిగించి కొంచెం కర్పూరం కూడా హారతి కూడా ఇద్దాం. ఓకే అమ్మా, చూడండి కాగింది అంతే. ఓకే, చూసారండి, ఇప్పటికే పొంగి వచ్చేసి నిండా వచ్చేస్తుంది నూనె. ఎంతకన్నా పోసితే పొంగిపోద్ది పైకి. నేను రెండోసారి వేసేటప్పటికి అది ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇది నాకు అట్లా కాకపోతే అడుగు నెగిపోయింది. చూడండి, కరెక్ట్ కాళ్ళ చూసే వదిలే నూనెలో. ఇంకా 2 ట్రిప్పులు ఉన్నాయి. చాలా పెద్ద పని. నేనైతే అస్సలు చేయలేను. కానీ 1/2 కిలో కూడా నేను వండలేను. ఎన్ని మీరు చేయాలా చేతులతో? బాబాయ్ నొప్పి. నేను నుంచుని నా కాళ్ళు నొప్పులు అనుకోండి మడాలో కూర్చుని మీకు రెక్కలు పడిపోయేటట్టు చేశాను. ఆయన మీరు చేసి పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఈసారి మీ ఊరు రమ్మంటున్నారు కదా, మీ ఊరు వచ్చినప్పుడు 2-3 పిండి వంటలు అక్కడ చేయించుకుంటా. అది అదే అదే చాలా బాగా చేశారు. ఎప్పుడు మీరు 1:30 2ంటికి వచ్చేసారు క్లియర్గా. మొదలుపెట్టేప్పుడు 3 అయింది. 1:30 వచ్చారా? మీరు వచ్చా గంట కదా ఆయన వచ్చాడు. అయిపోయింది. 3ంటికి వచ్చాడు. అది ఓకేనా? చాలా బాగా చేశారు. కేజీ పావు పిండి అని చెప్పండి. కేజీ పావు పిండి, పావు కిలో మిగిలిన కేజీ పావు పిండిది చూసారుగా. కేజీ పావు పిండి కానీ చాలా టైం పట్టింది. 2-3 ఉంటే పట్టదు. చేసేది ఇవిడ ఒక్కటే కదా, అందుకని పట్టింది. 2-3 గబగబా చేసేస్తుంటే ఏం చేస్తూ ఉంటే అయిపోతుంది. మధ్య మధ్యలో ఆపుతున్నాను, మళ్ళీ వచ్చే వరకు కూర్చుంటున్నాను. అందుకని ఇంత టైం పట్టింది. నాకు అలవాటు తప్పింది. లేకపోతే గంటలో అయిపోతే చేయడం. అదేలేండి. ఇంకో చెయ్యి ఉంటే బెటర్. అది తొందరగా అవుతాయి. మీరు వేయించుకోవడం మరి చేయడం. అదే అందుకో 2 సార్లు వేయించడం అట్లాంటివి చేస్తా కదా. ఎందుకంటే ఎక్కువ నూనె పోసేస్తే పెద్ద చిన్న కళాయిలు పొంగిపోద్ది. ఓకే అమ్మ, చాలా టైం అయింది. ఈ లోపలికి దీపం కూడా పెట్టుకున్నాను గుమ్మంలో. అది కూడా ఒకేసారి చూపించేసాను మీకు. ఇది వచ్చేటప్పటికి అయిపోద్ది. ఇవాళ పెట్టుకోవాలని చెప్పారని దీపం పెట్టానమ్మా. అరటిపళ్ళు కూడా సమయానికి ఇట్టలేవు. ఏదో జాంపళ్ళు ఉన్నాయి, అవి పెట్టేసా. గుమ్మంలో దీపం పెట్టాం, కాస్త ముగ్గేసి పెడితే మంచిది అన్నారని. ఓకే అమ్మ, ఇవి బాగున్నాయి. చక్కగా ఇలా అట్టు పెట్టేస్తాను ఈ రాత్రికి. లేకపోతే 10ంటికో అప్పుడు డబ్బాలా పోస్తే మూత పెడతా. అది యాత్రలోకి వెళ్తున్నా కదా, పట్టుకెళ్తాను అనమాట. కాస్త ఇక్కడెక్కడ ఎవరికైనా కొంచెం అయినా కూడా కాస్త యాత్రలో పట్టుకెళ్తాను. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.